నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి, మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కనుక పాప క్షమాపణ కలగాలంటే ఖచ్చితంగా దేవుడే దిగి వచ్చి మానవుల కొరకు రక్తమును చెందించాలి. ఇంకా ఎందులో మునిగినా ఏ పని చేసినా పాప క్షమాపణ కలగదు. అందుకనే శ్లోకం చెప్తుంది, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచః. పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం అని దేవుడు ఏం చేశాడంటే దేవకుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన చిందించిన రక్తములో మన వస్త్రాలు ఉతుక్కొని మన పాపాలు కడుక్కొని ఆయన స్థాపించిన సంఘంలో చేర్చబడి ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన రక్త మాంసంలో పాలు పంపులు పొందితే మనం నిత్య జీవానికి పాత్రలం అవుతాం. జన్మ కర్మ పాపం నుంచి విడుదల కలుగుతుంది. మరొక విధముగా మానవుడు, పాపి అయిన మానవుడు పరిశుద్ధుడయ్యే అవకాశం వేరే అవకాశం లేదు. కనుక ఆ సువార్త నమ్మిన వారందరూ కూడా దేవుని సంఘముగా ఏర్పాటు చేయబడి దేవుని బిడ్డలుగా పిలువబడతారు. అంతవరకు దేవుని బిడ్డలుగా పిలువబడరు. కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కూడా ఈ సువార్తను నమ్మి యేసు ప్రభువే లోక రక్షకుడని, యేసు ప్రభువే సకల సృష్టికర్త అని, యేసు ప్రభు మాత్రమే వారి కొరకు ప్రాణం పెట్టి రక్తం చెందించి వారి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడని, ఆ క్రయధనం అనేటువంటి వెల, విమోచన క్రయధనం అనేటువంటి వెల చెల్లించాడని, ఆయనే పాప మోక్షానికి మార్గము, సత్యము, జీవమని వారు విశ్వసించారు. కనుక ఈ వివాహం పెళ్లి కుమారుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వివాహమును పోలిన వివాహంగా జరుగుతుంది. పెళ్లి కొడుకుడు, ఇక్కడ పెళ్లి కొడుకు యేసు ప్రభుకి సాదృశ్యం, పెళ్లి కుమార్తె దేవుని సంఘానికి సాదృశ్యం. కనుక వీళ్ళిద్దరూ కూడా చాలా సందేశపూరితమైనటువంటి విషయం. కనుక తండ్రి అయిన దేవునికి ప్రియులారా, వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన కుమారునికి ఆయన వివాహం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సెలవిస్తూ ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే మనం ఒంటరిగా ఉండడం మంచిది కాదని కాదు. దేవుని కుమారుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఆయనకి సాటి అయిన సహాయం దేవుడు భూమి మీద తన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోయినాయి. రాజకీయ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులన్నీ కూడా బైబిల్లో ఏ విధంగా వ్రాయబడి ఉందో ఆ విధంగా నెరవేరుతూ ఉన్నాయి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. మీరు త్వరగా ప్రభువునందు విశ్వాసం ఉంచి మీ జన్మ కర్మ పాపాలను దేవుని యొక్క రక్తంలో కడుక్కొని ఆయన నామములో మీరు బాప్తిస్వం పొంది ఆయన స్థాపించినటువంటి సంఘములో మీరు సభ్యులై చేర్చబడి మీరు నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకుంటే తప్ప పుణ్యాత్మలే అవకాశం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని నదుల్లో మీరు మునిగినా, మీరు ఏ ఆరాధన చేసినా పాప క్షమాపణ కలగదు.